హాయ్ ఫ్రెండ్స్, డయాబెటిస్ అంటే కేవలం షుగర్ లెవెల్స్ కాదు. ఇది మనకు క్యాన్సర్ రిస్క్ తో పాటు సంతానోత్పత్తి ప్రాబ్లమ్స్ ని కూడా కలిగిస్తుంది. అసలు డయాబెటిస్ వచ్చినప్పుడు శరీరం ఇన్సులిన్ లెవెల్స్ ను సరిగ్గా ఉపయోగించుకోకుండా ఉండడం ద్వారా వచ్చే హై షుగర్ లెవెల్స్ ఆర్గాన్స్ ని డ్యామేజ్ చేస్తాయి. కానీ ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది క్యాన్సర్, సంతానోత్పత్తికి ఎలా కనెక్ట్ అవుతుంది? ఒకటి, డయాబెటిస్ అండ్ క్యాన్సర్ రిస్క్. రీసెర్చ్ ప్రకారం డయాబెటిక్ వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్, లివర్, బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ 20-50% ఎక్కువ ఉంటుంది. కారణం ఏమిటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ జరిగి మన శరీర కణాలను అబ్నార్మల్ గా పెంచేస్తాయి. అందుకే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించడం చేయడం మంచిది. 2, డయాబెటిస్ అండ్ సంతానోత్పత్తి రిస్క్. ఎక్కువ కాలం డయాబెటిస్ ఉన్నా మగ ఆడవారిలోని సంతానోత్పత్తిని దెబ్బతీస్తుంది. పురుషుల్లో అయితే స్పెర్మ్ కౌంట్ ని తగ్గిస్తుంది. మరి స్త్రీలలో అయితే పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి సమస్యలు కలిగిస్తుంది. అందుకే షుగర్ కంట్రోల్ కోసం వెయిట్ మేనేజ్మెంట్ చేయడంతో ఇలాంటి రిస్కులను తగ్గించొచ్చు. ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే 1, ఫైబర్, ప్రోటీన్ ఉండే ఎక్కువ ఆహారాలను తినండి. 2, రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేయండి. 3, స్ట్రెస్ ని మేనేజ్ చేయడం. 4, రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం. కాబట్టి ఫ్రెండ్స్, డయాబెటిస్ కదా అని ఇగ్నోర్ చేస్తే ఇదే సైలెంట్ కిల్లర్ లా అయ్యే అవకాశం ఉంది. అందుకే లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే మన హెల్త్ ని కాపాడుకుందాం.